ఎండాకాలం బాల్కనీల్లో తలుపులు తీసి పడుకోవద్దని పోలీసులు ఎంత చెప్పినా జనం వినకపోవడం మన మంచికే. వీడి కొంపంతా నేనేడెతకాలి. రే లేరా లే. ఎవడ్రా నువ్వు? చూస్తుంటే తెలియట్లా దొంగనే. బంగారం ఏడుందో తీ. ఇంట్లో గ్రాము బంగారం కూడా లేదు. కావాలంటే ఇల్లంతా వెతుక్కో, దొరికితే తీసుకో. అబద్ధం చెప్పినందుకు నన్ను చంపేయి. ఉన్న బంగారం అంతా తాకట్టు కొట్లో ఉంది. అపార్ట్మెంట్లో ఉంటున్నావు, బంగారం తాకట్టు పెట్టేంత పేదోడివా? బ్యాంకు లాకర్లో కదా పెట్టాల్సింది. కరెక్టే, కానీ బ్యాంకు వాళ్ళు లాకర్కి అద్దె అడుగుతున్నారు. మన బంగారం వాళ్ళ బ్యాంకులో పెట్టింది గాక వాళ్ళకి అద్దె కట్టడం అనవసరం అనిపించింది. అదే తాకట్టు కొట్లో అనుకో, మన బంగారం సేఫ్గాను ఉంటుంది. అక్కడ లాకర్కి అద్దె కట్టే బదులు ఇక్కడ మనం వడ్డీ కట్టుకుంటాం. ఎన్నో ఇళ్లలో దొంగతనానికి వెళ్ళాను కానీ ఇటువంటి లాజిక్ ఎక్కడా వినలేదు. బంగారం తాకట్టు పెట్టి డబ్బు తెచ్చానన్నావుగా, తీ ఆ డబ్బు తీ. అయ్యో, ఆ డబ్బులు మళ్ళీ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశా. వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్కి వడ్డీ ఇస్తారు కదా, కనీసం సేవింగ్స్ అకౌంట్లో ఉన్నా నీకు ఫోన్పే చేసి ఉండేవాడిని. తాకట్టు కొట్లో బంగారం వడ్డీకి ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీకి కానీ ఇంట్లో బంగారం పెట్టుకుని భయంతో ఎండాకాలం తలుపులు వేసుకుని ఏసీ వేసుకుని పడుకుంటే వచ్చే కరెంటు బిల్లు కన్నా బంగారం తాకట్లో పెట్టి నిర్భయంగా తలుపులు తీసుకుని హాయిగా రాత్రులు ఇలా పడుకుంటే వచ్చే కరెంటు బిల్లు తక్కువ కదా. అప్పుడే తెల్లారిందా? ఎవడండి వీడు? పిట్ట కథలు చెప్తే నమ్మేశాడు. వీడేం దొంగ?